తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉంది. చివరి జాబితాపై అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ జాబితా విడుదల కావడంతో ఆశావాహులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తుది జాబితాలోనైనా తమ పేరు ఉంటుందా ఉండదా అనే సంశయం వారికి నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ తుది జాబితాపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇప్పటికే చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. అటు బీజేపీ సైతం పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. గతంలో టీడీపీ ప్రకటించిన 3 స్థానాల్లో కొత్తగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ 3 స్థానాలు టీడీపీ వద్దనుకున్నట్లే. గతంలో పెండింగ్ లో ఉన్న 5 స్థానాలతో పాటు ఈ 3 కలవడంతో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. తుది జాబితాలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుల భవిష్యవ్యం తేలనుంది. దీంతో అందరి దృష్టి టీడీపీ ఫైనల్ జాబితాపై పడింది. పొత్తులో భాగంగా జనసేనతో పాటు బీజేపీకి 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం పార్టీ వదులుకుంది. 114 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 3 జాబితాలను ప్రకటించింది. ఇంకా 4 లోక్సభ స్థానాలు, 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే కలిగి ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రకటించిన సీట్లలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అరకు అసెంబ్లీ స్థానాన్ని దన్ను దొరకు, పి గన్నవరంలో మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని ఇంతకు ముందే టీడీపీ ప్రకటించింది. కానీ ఈ 3 తాజాగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. ముఖ్యంగా విశాఖ జిల్లా భీమిలి, విజయనగరం జిల్లా చీపురుపల్లి, ప్రకాశం జిల్లా దర్శి ఉన్నాయి. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు సూచించారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. భీమిలి సీటు కావాలని కోరుతున్నారు. దీంతో కళా వెంకట్రావుని కాదని కిమిడి నాగార్జున కానీ అక్కడ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచి పోటీకి సిద్ధపడితే భీమిలి నియోజకవర్గాన్ని కళా వెంకట్రావు కానీ కర్రోతు బంగారాజు గాని పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు మాత్రం తనకు భీమిలి సీటు దక్కుతుందని ధీమాలో ఉన్నారు. విజయనగరం ఎంపీ సీటు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. కళా వెంకట్రావు, మీసాల గీత, కిమిడి నాగార్జునాల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి దాదాపు ఖరారైనట్లు సమాచారం. కడప ఎంపీగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి లేకుంటే భూపేష్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అనంతపురం ఎంపీగా జేసీ పవన్ రెడ్డితో పాటు పూల నాగరాజు, కొంపూరి నాగరాజు పేర్లు వినిపిస్తున్నాయి. దర్శి సీటు గొట్టిపాటి శ్రీలక్ష్మికి ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఫైనల్ జాబితా కోసం టీడీపీ ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని